జర్నలిస్ట్గా, రచయితగా, కామెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన నటుడు ఏవిఎస్ 2 దశాబ్దాల పాటు 500 చిత్రాల్లో నటించాడు. నత్తినత్తిగా డైలాగులు చెబుతూ అతి కొద్ది కాలంలోనే నటుడిగా గుర్తింపు పొందారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ వంటి వాళ్ళు బాగా రాణిస్తున్న కాలంలో ఏవిఎస్ తనదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. టాప్ కామెడియన్గా గుర్తింపు పొందిన ఏవిఎస్ డైరెక్టర్గా కూడా తన సత్తా చాటాడు. అయితే అర్ధాంతరంగా అనంత లోకాలకు వెళ్లిపోయి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఏవిఎస్ 1957 జనవరిన జన్మించారు. ఈయన పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. డిగ్రీ చదివే రోజుల్లో నాటకాలు వేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి మిమిక్రీ ఆర్టిస్టు కూడా అయిన ఏవిఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజంలో ప్రవేశించి ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్గా పనిచేసి అప్పట్లో నెలకు 500 జీతం అందుకునేవారు. అదే పత్రికకు ఒంగోలు జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే సినిమాలపై మోజుతో ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ చేరిన ఏవిఎస్ తొలి సినిమా మిస్టర్ పెల్లాం మూవీతో తుత్తి భాషను పరిచయం చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక సూపర్ హీరో సినిమాతో డైరెక్టర్గా అవతారం ఎత్తి 4 సినిమాలకు దర్శకత్వం వహించాడు. అంకుల్ మూవీతో ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇక చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటూ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇక ఏవిఎస్ నాటకాలు వేసేటప్పుడు ఆశా కిరణ్మయి అనే ఆమెను ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి శ్రీ ప్రశాంతి, ప్రదీప్ అనే 2 పిల్లలున్నారు. కాలేయ వ్యాధి సోకడంతో అప్పుల పాలయ్యారు. తండ్రి లివర్ చెడిపోతే తన లివర్లో కొంత భాగం కూతురు దానం చేసింది. కొడుకు కూడా లివర్ భాగం ఇవ్వడానికి ముందుకొచ్చినా కూతురు లివర్ మాత్రమే సూట్ అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ విధంగా చేశారు. ఆ తర్వాత కొడుకు పెళ్లి చేసిన కొద్ది కాలానికే ఏవిఎస్కి లివర్ వ్యాధి ముదరడంతో ప్రాణాలు కోల్పోయారు. ఏవిఎస్ కొడుకు ప్రదీప్ సినీ డైరెక్టర్గా ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదట్లో ఓ షార్ట్ ఫిలిం చేశాడు. దీనికి మంచి పేరు రావడంతో షార్ట్ ఫిలిమ్స్తో పాటు డిజిటల్ మార్కెట్లో కూడా కొనసాగుతున్నాడు. ఇక కూతురు ప్రశాంతి కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కాగా ఏవిఎస్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గుర్తించి తెలుగు డైరెక్టర్ల సంఘం 1,25,000 రూపాయల విరాళం అందించింది. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఏవిఎస్ 3 దఫాలు ప్రధాన కార్యదర్శిగా చేసి ఎన్నో మంచి పనులు చేయడంతో పలువురు ఏవిఎస్ని తలుచుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఈజ్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.